మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఎక్కడున్నాం అనుకుంటున్నారు? నిరీక్షించంగా మొత్తానికి మా ట్రైన్ వచ్చేసిందండి. ఆల్రెడీ వీడియో చూసేసారు కదా! లాస్ట్ టైము అదేనండి, నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఎన్ని గంటలు రైల్వే స్టేషన్‌లో నిరీక్షించామో అన్నది ఆ వీడియోలో అప్లోడ్ చేశానండి. మొత్తానికి ఎక్కినంత సేపు పట్టలేదు. ఇదిగో ఇలా దిగటానికి. ఎక్కడ దిగామనుకుంటున్నారు? చీరాల నుంచి కాట్‌పాడ్ రైల్వే స్టేషన్‌కొచ్చామండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామన్నది చెప్తా. ట్రైన్ ఎక్కినంత సేపు పట్టలేదు దిగటానికనని చెప్పాం గదా! అంటే 6 గంటలు నిరీక్షించి, ఆ తర్వాత ఎక్కామా, అలా అప్పటికే అలసిపోయి అలా పడుకున్నామా, మళ్ళీ ట్రైనొచ్చేసింది దిగండి అని చెప్పి తెల్లవారుజామున ఇలా దింపేశారా. మా అక్క అంటుంది, "ఏందమ్మా ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ పట్టుకొని తిరుగుతుంది" అనంటే, "ఆ అక్క ఇలా వీడియోస్ తీసి చక్కగా ఫోటోలు తీసి మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తుందక్క" అని చెప్పి ఆ చెల్లి చెప్పటం. "అవునా అమ్మాయి అలా కూడా చేస్తారా? అయితే భలే ఉందే నువ్వు చేస్తున్నది. బావుందమ్మాయి నన్ను కూడా మంచిగా తియ్యి" అని చెప్పి ముసిముసి నవ్వులు నవ్వుతూ చక్కగా అలా అమాయకంగా చెబుతూ ఉంటే ఎంత ముచ్చటేసిందోనండి. ఇక్కడ మేమందరం చుట్టాలమేనండి. ఒకళ్ళు అక్క అవుతారు, ఇంకొకళ్ళు వదిన అవుతారు, ఇంకొకళ్ళు చెల్లి అవుతారు, ఇంకొకళ్ళు పిన్ని అవుతారు. ఇలా మనం బంధువులం అంటే వరుసతో మనకిష్టమైన వరుసతో అదేనండి, మనకి ఏ వరుస అంటాం చూసావా? పిన్ని, బాబాయ్, చెల్లి, అక్క అంటూ. అలా అందరం వరుసలతో బంధుత్వం ఉన్నోళ్ళమే కదా! అలా నడుచుకుంటూ ఇప్పుడెక్కడికి వెళ్తున్నాము? లిఫ్ట్‌లో నుంచి దిగి ఇంకొక రైలు ఎక్కటానికి ఎక్కుతున్నామండి. అసలు మీకు ఇక్కడ చూడండి, మేము ఆడిన ఆటలు, పాడిన పాటలు అన్నట్టు అసలు ఎంత బావుందోనండి. మా కోసమే ఈ రైలు వేశారా అని అనుకున్నంత ఖాళీగా ఉంది చూసారా? మేమేమనుకున్నామంటే ఇక్కడి నుంచే ట్రైన్ కదులుతుంది కదా! ఎర్లీ మార్నింగ్ గాబట్టి రిలాక్స్‌గా అందుకని ఖాళీగా ఉందేమో, ఎళ్ళేటప్పటికి ఇంకొంచెం మంది వస్తారులే అని అనుకుంటూ ఇదిగో ఇలా అందరం బ్రష్‌లు చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యాం. అసలా అప్పుడే తెల్లవారుతూ ఉన్న టైంలో, అలా నీరెండ వస్తున్న టైంలో, ఇలా రైల్వే స్టేషన్‌లో ఇలా బ్రష్ చేసుకుంటామని ఎప్పుడూ అనుకోలేదండి. మేము ట్రైన్ లేట్ అవ్వటం వల్ల మేమెళ్ళాలనుకున్న అదే ట్రైన్ కరెక్ట్ టైంకొచ్చినట్టయితే ఇంకో ట్రైన్ ముందే ఎళ్ళిపోయేవాళ్ళం. ఈ బ్రష్‌లు చేసుకునే కార్యక్రమం ఇయన్నీ ఉండేవి గాదు. చూస్తున్నారా? అలా బ్రష్‌లు చేసుకోవటం అయింది. ఇదిగో మా చెల్లి చూసారా? వెయిట్ చేస్తూ ఉంది. "ఏందిరా ఇంకా బ్రష్ చేసుకోలేదు" అంటే, "నేను బ్రష్ మర్చిపోయాను. బ్రష్ తెత్తాడానికి మీ మరిది వెళ్ళాడు" అని చెప్తూ ఉండంగా, చూసారా మా అక్క, మా బావగారు ఎంత ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటే అంత చక్కగా కూర్చున్నారో. మేమైతే అదిగదిగదిగో మా మా వారు, మా అన్నయ్య ఇద్దరు పిలుస్తుంటే వస్తున్నాముండు అని చెప్పి ఎళ్ళినోళ్ళం అలా వచ్చేసాము. ఎందుకు పిలిచారు అంటే, టీ తాగటానికి పిలిచారు. ఇదిగో ఇలా అందరం టీ తీసుకున్నారా? ఆ టీ తాగుతూ ఉండంగా అసలు ట్రైన్ మా కోసమే అన్నట్టు ఈ రైల్వే స్టేషన్‌లో రచ్చబండ మీటింగ్ అంటారు చూసారా? అలా అన్నయ్య, అంకులు, మా వారు అందరూ, బావగారు అందరూ ఇలా రచ్చబండ మీటింగ్ పెట్టారు. మొత్తానికి మళ్ళీ ట్రైన్ కదిలే టైంకి అందరం ఎక్కేసేసామా? ఇక్కడ నుంచి చూడండి మా మాటలు. ఇప్పటిదాకా ఏం చేసాం? బ్రష్‌లు చేసుకున్నాం. ఆ తర్వాత టీలు తాగాం. ఆ తర్వాత వాకింగ్‌లు చేసాం. ఆ తర్వాత ఇదిగో ఇలా ట్రైన్ ఎక్కేసేసాం. ట్రైన్ బయలుదేరుతుంది. చూసారా ఎన్ని కొబ్బరి చెట్లున్నాయో. బాబోయ్! ఇంకా నేను తీసింది వీడియో చాలా తక్కువండి. ఇంకా బోలెడన్ని కొబ్బరి చెట్లున్నాయి. అంతసేపు చూస్తే మీకే బోర్ కొడుతుంది. ఏంటా కొబ్బరి చెట్లు చూడటము వీడియోలో. విడిగా అయితే చాలా అందంగా ఉంటుంది కదా! అలా. ఒక్కొక్కళ్ళు అలసిపోయారండి. ఇంకా నిద్రలు పోయేవాళ్ళు నిద్రలు పోతున్నారు. కునికిపాట్లు పడేవాళ్ళు కునికిపాట్లు పడుతున్నారు. ముచ్చట్లేసుకునేవాళ్ళు ముచ్చట్లేసుకుంటున్నారు. అదిగో ఆంటీ అక్కడ చూడండి ఎంత కొండ భలే ఉందా ఆంటీ చూడండి అని చెప్పి మా శ్రావణి అలా చెప్తూ ఉంటే అదిగో నిజంగానే చూసారా ఎంత ప్రకృతి ఎంత బావుందో. ఈలోపుగా పొట్టలో ఎలుకలు పరిగెత్తుతున్నాయండి. ఇహ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇదిగో ఇలా అరటికాయలు అంటూ బిస్కెట్లు అంటూ అలా మొదలుపెట్టేసామా సరదాగా. అంటే ఎవ్వరూ లేరండి. మేమే ఆ భోగి మొత్తం అసలు ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. ట్రైన్ మా కోసం మేమే వేసుకొని వెళ్తున్నామా అన్నట్టుగా ఉంది. ఇంకా ఎవ్వరూ ఎక్కలేదండి. ఎర్లీ మార్నింగ్ అంటే అప్పుడే కాబట్టి అని అనుకున్న ట్రైన్ బయలుదేరేటప్పుడు కూడా అసలు ఎవ్వరూ లేరండి. మీకే తెలుస్తది మేము దిగేటప్పుడు ఎంతమంది ఎలా ఉన్నారు అన్నది మీరే గమనించుకుంటారు కదా! అరటికాయలయిపోయినియి, బిస్కెట్‌లయిపోయినియి, బత్తాకాయల్లోకి దిగారు. ఆ బత్తాకాయ తొక్క తీసుకుంటాననేవాళ్ళు ఒకళ్ళు, నేను కోసుకుంటాననేవాళ్ళు ఒకళ్ళు, ఇదిగో కోసుకొని ఇలానే తినాలి అని అనేవాళ్ళు ఒకళ్ళు.
అలా అందరం ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా! అదేనండి ఇందాకేం చెప్పాను చెప్పలేదా? అసలు మనిషికి ఏదైనా ఎక్కువేనండి. ఎక్కువసేపు పడుకున్నా విసుకే, ఎక్కువసేపు కూర్చున్నా విసుకే, ఎక్కువసేపు నడిచినా విసుకే, ఎక్కువసేపు మాట్లాడుతున్నా విసుకే, ఎక్కువసేపు మౌనంగా ఉన్న విసుకే. అదేనండి బ్యాలెన్స్‌డ్‌గా చేసుకొని మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ, మన లైఫ్ స్టైల్‌ని అలా ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది గదా! చూసారా? బత్తాకాయలు నేనైతే ఒలుసుకొనే తింటానండి. కోసుకొని తినటానికి అక్కడ కుదరదు కదా! కానీ కొంతమంది ఆల్రెడీ మా చెల్లెలు వాళ్ళంతా కత్తితో కోసుకొని ఆళ్ళు తినటం మొదలుపెట్టేశారు. మా చెల్లి, "ఏంటి నువ్వు వీడియో తీస్తున్నావా శ్రావణి? అయ్యర్రెర్రెర్రెర్రే" అని అంటూ తనని మస్క కొట్టి మరీ వీడియో తీసేసామండి. మా చెల్లిని అలా మస్కా కొట్టి, తనకి తెలియకుండా ఒక చిన్న వీడియో తీసామా, ఆ తర్వాత అసల ట్రైన్ మొత్తం మాదే అని చెప్పాం గదా! ఈలోపుగా టిఫినొచ్చిన వాళ్ళు టిఫిన్‌లోకొచ్చారు. అలానే ఇదిగో ఇలా సమోసాలు. టిఫిన్ కన్నా కూడా సమోసాలు భలే ఉంటాయి గదా! చిట్టి చిట్టి సమోసాలు ట్రైన్‌లో ఆ పచ్చిమిర్చి వేసి ఇస్తారు జూసారా? సైడు పచ్చిమిర్చి ఉంటుంది ఈ సమోసాలు. కానీ ఈ సమోసాలు లోపల ఏమి స్టఫ్ చేశారు అనని చెప్పని అనుకున్నామా, క్యాబేజీ స్టఫ్ చేశారండి. అబ్బా! క్యాబేజీ తింటున్నప్పుడు బానే ఉంటుంది గానీ, తర్వాత ఒక రకమైన వాసన అనిపిస్తది కదా! సరే తప్పదు గదా! కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. మేము వెళ్ళాలనుకున్న టైంకి వెళ్ళకుండా కొంచెం లేట్‌గా వెళ్తున్నాం గదా! సరే అందరం ఇదిగో ఇలా సమోసాలు, వేడి వేడి సమోసాలు తిన్న తర్వాత ఇహన ఎవరి కాళ్ళు కూనికిపాట్లు మొదలుపెట్టారు. ఆ! అంటూ "అరేయ్! ఏంట్రా నిద్ర" అని చెప్పి మా అక్క అంటూ ఉంటే, "ఆ! పో అత్త" అనని చెప్పి ఈ చెల్లి ఆ అక్కకి చెప్తూ, "ఇదిగో అలా నిద్రలో పోయారా, ఇదిగో ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఒకళ్ళు నిద్రపోతూ ఉంటే ఇంకోళ్ళకి కూడా నిద్రొస్తుంది కదా! అదేనండి బోర్ కొడుతూ ఉంటుంది కదా! ఇటు చూడండి రైలులో నుంచి అలా విండోలోంచి ఆ కొండను చూసారు కదా! ఇప్పుడు మేమెక్కడ దిగుతున్నాం అనుకుంటున్నారు? అరుణాచలం దిగేసేసాం. వచ్చేసిందండి ట్రైను. అందరం దిగాం. చూస్తున్నారా మీకు అర్థమైపోయింది కదా! ఈ ట్రైన్ మా కోసమే మేమే వేసుకొని వెళ్తున్నాము అన్నట్టు అనిపించిందా? ఎవరన్నా ఉన్నారా? ట్రైన్ మొత్తం మీద 100 మంది కూడా ఉండరండి. ఎందుకంటే అంత పెద్ద ట్రైన్‌లో 100 మంది మేమే 15 మంది ఉన్నాం. మిగతా వాళ్ళు అడపాదడపా అక్కడొకళ్ళు, అక్కడొకళ్ళు అలా ఉన్నారా? రైలు దిగాం. అందరూ దిగారా లేదా అని ఒకసారి చూసుకొని, ఆ తర్వాత ఇదిగో ఇలా రైల్వే ప్లాట్‌ఫార్మ్ నుంచి స్టేషన్ బయటికి రావటానికి ప్రిపేర్ అవుతున్నాం. ఎలా ఉంది మా వీడియో? బావుందా? ఆల్రెడీ ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. ఎన్ని గంటల నిరీక్షించి ట్రైన్ ఎక్కాము అన్నది. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇప్పుడైతే ఆటోలు మాట్లాడుకొని మేము దిగాలనుకున్న రూమ్‌కైతే వెళ్తున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటానండి.